వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను దీపిక. హైదరాబాద్ నగరానికి జీవనాడిగా పేరొందిన మూసీ నది ఒకప్పుడు గర్వకారణం. ఇప్పుడు అదే మూసీ సరోవర్గా మార్చేందుకు హిమాయత్ నగర్ నుండి లంగర్ హౌస్ సమీపంలో గల బాపుఘాట్ మీదుగా 18 కిలోమీటర్ల పాటు ప్రయాణించే మూసీ సుందరీకరణకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మధు పార్క్ అపార్ట్మెంట్లో గల బ్లాక్ ఏ, బ్లాక్ బిలో నివసిస్తున్న 450 కుటుంబాలు రోడ్డున పడతాయంటూ గత కొన్నేళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని స్థానికులు వాపుతున్నారు. మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్థానికుల నుండి వ్యతిరేకత రావడం చూస్తే పర్యావరణ పరిరక్షణ, నగర సుందరీకరణ, పర్యాటక అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ ప్రాజెక్టు నగర రూపురేఖల్ని మార్చబోతుందా? కాలుష్యపు ముసుగులో చిక్కుకున్న మూసీ నిజంగా పునర్జన్మ పొందుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మధు అపార్ట్మెంట్స్ని మొత్తంగా కూడా 12వ తేదీన నోటీసులు అయితే జారీ చేశారు. అయితే ఇక్కడ ఫ్లెక్కర్ కూడా చూస్తున్నాం. అయితే ఇవి మొత్తంగా కూడా ఇక్కడ ఉండేటటువంటి నివాసాలు ఓన్లీ ఇటుకలు, సిమెంట్, కాంక్రీట్ కాదు, ఇవి మా జీవితాలు అంటూ కూడా వాళ్ళు అయితే ఇంగ్లీష్లో ఉన్నదని నేను తెలుగులో చెప్తున్నాను, వాళ్ళ జీవితాలు అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. మేము ఏంది ఈ యొక్క కంప్లీట్ ఉద్దేశం ఏంది ఆ నోటీస్కు ఏ విధంగా ఇచ్చారు సార్? ఇది మా స్లోగన్ సార్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది మా స్లోగన్. ఇది డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్. ఓకే, అంటే మేము ఏమంటున్నాం అంటే మీరు డెవలప్మెంట్ చేసుకోండి, అదొక డిగ్నిటీగా ఉంటుంది మీకు ప్రాజెక్ట్గా, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా లైఫ్స్. మా ఇల్లులు కొలగొట్టి మమ్మల్ని రోడ్ పాలన చేసేసి ఇవి చేయడం కాదండి డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే ఉన్నత ఇప్పుడు ఏఐ ఉన్న జమానా సార్. ఈ జమానాలో కూడా మీరు ఏదో ఇల్లులు కొలగొడతాను ఇది చేస్తానంటే ఏంటి సార్? ఇది ఎక్కడో 100 కాలం వెనకకి వెళ్తున్నారు మీరు. ఇంకా టెక్నాలజీ వాడడానికి కూడా రాదా సార్ మీ కాంగ్రెస్ గవర్నమెంట్కి? చెప్పండి, మీకు రాకపోతే మాలాంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎంతో మంది ఉన్నాం, మేము ఇస్తాం డిపిఆర్స్, మేము మంచి డిపిఆర్స్ చేసిస్తాం మీకు. ఒక్క లైఫ్స్ ఇది కాకుండా ఇంకా మీకు ఎంత మంచి పేరు వస్తుంది అంటే అంత మంచి పేరు వచ్చేలా మేము మీకు డిపిఆర్స్ని రెడీ చేసిస్తాం. మాట ఎత్తితే అసలు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏం చేశారండి మీరు? మాట ఎత్తితే అక్కడ హైడ్రా అని చెప్పి కుల్లగొడుతున్నారు, ఇక్కడ మూసీ అని చెప్పి కుల్లగొడుతున్నారు, ఇంకొకటి ఏదో అని చెప్పి కుల్లగొడుతున్నారు. ఒక్క మంచి పని చేశారా అండి? ఆడపిల్లలమండి, రోడ్ ఎక్కామండి, మీకు అర్థం కావట్లేదా? మాకు 2 ఏళ్ల నుంచి అండి, 2 ఇయర్స్ నుంచి మేము అసలు మాకు వల్ల అవ్వట్లేదు తెలుసా, నిద్ర లేదు సార్. మాకు 2 ఇయర్స్ నుంచి నిద్ర లేదు తెలుసా. ప్రతిరోజు పోరాడుతున్నాం సార్. ఇప్పుడు మేమందరూ జాబ్ చేసేవాళ్ళం సార్. ప్రతిరోజు ఇలా రోడ్డు మీద పడి మేము అవుతుందా సార్ మాకు రావడానికి? అర్థం అదేంటి, దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఓకే, వీళ్ళు బయటికి రారు కదా, చూసుకుందాం వీళ్ళు ఏం చేస్తారని మీరు అనుకుంటున్నారేమో. మేము ఆడపిల్లలము ఏంటి గాజులు వేసుకొని వంటగదిలో కూర్చొని వంట వండుకుంటూ ఉంటామని. అదే చేతులతో చెప్తున్నాను, అదే చేతులకి ఎంత పవర్ ఉందని చెప్తే, కోడింగ్ చేసే పవర్ ఉంది మాకు, పెన్ ఇచ్చారంటే ఆర్టికల్ రాసే పవర్ ఉంది, మైక్ ఇచ్చారంటే దుమ్ము దులిపే అంత మాకు కెపాసిటీ కూడా ఉందండి. అంత అండర్ ఎస్టిమేట్ చేయకండి మా లేడీస్ని. ఇది మా ఇల్లులు, మా కళ. ఇది మా కళని ఎక్కడైనా మీరు నిజంగా ఏదైనా చేయాలని అనుకున్నారన్నా కుదరదండి. అసలు మీ డ్రీమ్స్లో కూడా కాదండి ఇది. మీరు చెయ్యలేరు. ఇది మీరు చేయాలనుకుంటే మూసి చేయండి, మేము అందరం వస్తాం. మీ కూలి పని చేయడానికి మేము రెడీగా ఉన్నాం, కానీ మా ఇల్లులు ఒక్కటి కూడా పోనివ్వమండి. ఫైనల్గా ఏంది మేడం, అభివృద్ధి పేరుతో చేస్తున్నామంటున్నారు, ఫైనల్గా ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఫైనల్గా లేదు సార్, లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే అండి. మేమైతే మా ఇల్లులు ఇవ్వమండి, కానీ మేము అట్ ద సేమ్ టైం వీఆర్ నాట్ అగేన్స్ట్ ద ఏమంటారు డెవలప్మెంట్కి. మీరు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, మీకు ఇంకా డబ్బులు సరిపోలేదా దానికి మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి, అంతే. చూసుకోవచ్చు. ఫైనల్గా చూసుకుంటే కనుక ఇది ఓన్లీ కాంక్రీట్, ఇటుకలు, సిమెంట్ మాత్రమే కాదు, ఇవి మా జీవితాలు, ఇక నుండి మేము కదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఈ విధంగా స్లోగన్స్తో పాటు వాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ బాధ చూడొచ్చు. కొన్ని సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాం, ఇప్పుడే కాదు, కొత్తగా కాదు, ఇక నుండి వదిలిపెట్టే ఇది లేదు. మా కష్టార్జితం రూపాయి సంపాదించుకొని ఇక్కడ ఈ యొక్క నిర్మాణాలను చేపట్టుకున్నాం, కానీ ప్రభుత్వం మాత్రం అభివృద్ధికి మేము ఎవరు కూడా సాటిలేము, కానీ అభివృద్ధిలో భాగంగా మేము కూడా తలా చేస్తాం, కానీ ఈ విధంగా చేయడం మాత్రం తగదంటూ కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. అభివృద్ధి పేరుతో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు స్థానికుల జీవనాధారాన్ని ప్రశ్నార్థకంగా మార్చింది. బి బ్లాక్లో నివసిస్తున్న కుటుంబాలు గత 2 ఏళ్లుగా ఆందోళనలోనే జీవిస్తున్నామని చెబుతున్నాయి. తరచూ జారీ అవుతున్న నోటీసులు, ఖాళీ చేయాలన్న సూచనలు తమలో భయాందోళనలకు కారణమయ్యాయని వాపోతున్నారు. తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ఇళ్లను ఒక్కసారిగా వదిలేయమంటే ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు.
అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు వస్తే తాము సహకరిస్తామని, అవసరమైతే చందాలు వేసి ఒక్కరోజు జీతాన్ని కూడా ఇవ్వడానికి సిద్ధమని చెబుతున్నారు. కానీ తమ ఇళ్లను కూల్చేయడమే లక్ష్యంగా ఉన్న ప్రాజెక్టును మాత్రం అంగీకరించబోమని స్పష్టం చేస్తున్నారు. మాకు 12వ తారీఖు నాడు సడన్గా ఏమంటారు దాన్ని పైనుంచి పిడుగుపడ్డట్టు మాకు సడన్గా ఒక పేపర్ పబ్లికేషన్ వచ్చింది 12వ తారీఖు నాడు. ఏమనంటే సర్వే నెంబర్ 89, 90లో 10.3 acres మేము అక్వైర్ చేస్తున్నాము. దేనికోసం అక్వైర్ చేస్తున్నారు? మూసీ అభివృద్ధి భాగంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు టేకప్ చేయబోతున్నారో దానికి ఇది అవసరం అని చెప్పి పెట్టారు. 60 రోజుల్లో దీనికి రిప్లై ఇమ్మన్నారు. మాకు మీటింగు కాల్ఫర్ చేశారు వాళ్ళు. సడన్గా మీటింగ్ క్యాన్సిల్ చేశారు. ఇక్కడ మా ఈ 450 కుటుంబాలు ఉంటున్నాయి. దీంట్లో మొత్తం ఇది ఒక మినీ ఇండియా. ఎందుకంటే ప్రతి రాష్ట్రం నుంచి ఉన్నారు, ఇక్కడ ప్రతి సర్వీస్ నుంచి ఉన్నారు. సాఫ్ట్వేర్ వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, రిటైర్డ్ పర్సన్స్, ప్రతి వాళ్ళు తీసుకున్నా ఉన్నారు ఇక్కడ. లోకల్స్, మోస్ట్లీ సీనియర్ సిటిజన్స్. 60% నాలాంటి సీనియర్ సిటిజన్స్ ఉన్నాం. మా పిల్లలు ఎక్కడో ఉంటారు, మేము ఇక్కడ ఉంటాం. అలాగే పిల్లలు చదువుల కోసం దగ్గరలో, హాస్పిటల్స్ కోసం. సాఫ్ట్వేర్ వాళ్ళు అంటే మన పక్కన 4-5 కిలోమీటర్ల ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మ్యాక్సిమం పీపుల్ ఆర్ సాఫ్ట్వేర్ పీపుల్. ఇంత ఉండగా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారో నేనైతే అనుకుంటున్నాను అంటే అదొక పిచ్చి డెసిషన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కావాల్సినంత ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. వెనుక 50 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, 100 ఎకరాలు ఉంది ఇక్కడ అక్కడ కలిపి. ఈ 100 ఎకరాలు ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆయనకు దీని మీద ఎందుకు కనబడిందో మాకు అర్థం కావట్లేదు. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా తరఫున విన్నపం ఏమంటే మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏమైనా చేసుకోండి, మీకు ఎంత సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాం. వీఆర్ ఆల్సో హ్యాపీ. మూసీ డెవలప్మెంట్ అంటే మాకు అవసరమే. ఎన్ని వరదలు వచ్చినా కూడా మా అపార్ట్మెంట్లో చుక్క నీరు రాలేదండి ఇప్పటికి. ఆల్మోస్ట్ ఒక 10 years బట్టి మొత్తం అంతా మునిగిపోయింది. కానీ అంటే అంత బ్రహ్మాండం కట్టాం. ఇది మూసీ డెవలప్మెంట్ అనేది మాకు ఇబ్బంది ఏం లేదు. గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ కూడా ఇబ్బంది. చాలామంది లోన్లు తీసుకుని ఉన్నారు ఇక్కడ, చాలామంది లోన్లు పెండింగ్లో ఉన్నాయి. ఓకే, సో ఏదైనా గవర్నమెంట్ ప్రాజెక్ట్కి మేము వీఆర్ రెడీ. గాంధీ గారు అంటే నేషనల్ ఎమోషన్, వీఆర్ విత్ దమ్. కానీ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ అపార్ట్మెంట్స్. ఇక్కడ పెద్దవాళ్ళు అందరూ లోన్లు కట్టుకుని పిల్లలు చిన్న చదువుకున్నారు, ఇంకా ఇంటర్మీడియట్, 10th class, 8th class ఇలా చదువుతున్నారు. సో ఇవన్నీ ఆలోచించి ఆయన పునరాలోచన చేయాల్సిందిగా మా సైడ్ నుంచి విన్నపం చేస్తున్నాం. ఇది పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, మోర్ ఓవర్ గవర్నమెంట్ ల్యాండ్ కాదు. అలాంటప్పుడు మాకు ఎందుకు మీరు నోటిఫికేషన్ జారీ చేస్తారు? లిటిగేషన్ ఉంటే మీరు జారీ చేయండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. కానీ మేము పోరాడడంలో తప్పేముందండి? మా ల్యాండ్ కోసం, ఇది మా హక్కు, ఇది మా ఇల్లు, మా హక్కు కోసం మేము ఎంత దూరమైనా పోతామండి. కానీ గవర్నమెంట్కి ఒక్కటే చెప్పదలుచుకున్నాం, న్యాయంగా ఉండే వాళ్ళ మీదకి బుల్డోజర్ బాబు గారు బుల్డోజర్లను ఎక్కించకూడదు. ఇది ఫేక్ న్యూస్, మీరు ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు? అరే ఫేక్ న్యూస్ అయితే మరి కలెక్టర్ గారు ఎందుకు పంపిస్తారు నోటిఫికేషన్? మాకు ఎందుకు ఇలా రియాక్ట్ కావాల్సిన అవసరం ఏముంది? మేము టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? పిల్లలు చదువులు వదిలిపెట్టుకొని పిల్లలు కూడా ఇంటి కోసం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందండి? కామన్ పీపుల్ అభివృద్ధినే కోరుకుంటారు. కానీ మాకు అవసరం అయ్యే అభివృద్ధి చేయండి, మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తాం, తల వచ్చి వేస్తాం. చందాలు వసూలు చేయమంటారా? ఇంటింటికి తిరిగి చందాలు వసూలు చేస్తాం. మీరు మంచి ప్లేస్లో ఖాళీ ఓపెన్ జాగాలో పెట్టుకోండి. అక్కడ ఈ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలి ఎందుకని అనేటప్పుడు ఈ బిల్డింగ్లు ఇరక్కొట్టకుండా దీన్ని కమర్షియల్ కాంప్లెక్స్గా మార్చుకుందాం అనుకుంటున్నావు. మమ్మల్ని పంపించేసి నువ్వు కమర్షియల్ కాంప్లెక్స్లో చేసుకోవడానికి అవసరం ఏంటి ఇక్కడ? అది ఈ కామన్ ప్రజలు, సామాన్యుల మీద నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో వీకెండ్ వస్తే భయపడే రోజులు తీసుకొచ్చారు ఈయన. బుల్డోజర్లు తీసుకొచ్చి వీకెండ్లో భయపడే రోజులు తీసుకొచ్చారు. మేము 10-12 ఏళ్ళ బట్టి ఉంటున్నాము ఇక్కడ. వీఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ ఏ బ్లాక్. అక్కడే ఉంటున్నాము. ఆల్రెడీ రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్, పెన్షన్ మీద బతుకుతున్నాము. సరే ఇది ఒక్కడే ఇక్కడ కట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఒక తోపు మమ్మల్ని దోశారనుకోండి, ఎక్కడ పోయి పడతాం మేము? అసలు మాకెందుకు? యాజ్ రైట్ లాగా మేము అన్నీ కట్టి చేసి కొనుక్కొని, మాకు ల్యాండ్స్ ఉండేవి. ఆ ల్యాండ్ అమ్మి ఈ ఫ్లాట్స్ కట్టారు ఇక్కడంతా. ల్యాండ్ అమ్మి మా అందరికీ ల్యాండ్ కట్టిందంతా ఉంది. అవి అమ్ముగా ఇక్కడ ఫ్లాట్స్ సరే హ్యాండ్ ఓవర్ చేశారు. సరే ఉన్నామనుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి పో అంటే రేవంత్ రెడ్డి గారు మేము ఎక్కడ పోతాం? ఆయన చెప్పాడని మేము పోతే మాకు ఏవో అవి ఇస్తారంటే అసలు మీ దగ్గర డబ్బులు లేకనే కదా. మీ దగ్గర డబ్బులు లేక ఎవరికో పెట్టి ఏదో ఫారాలు ఇచ్చి చేస్తూ ఉంటున్నారు. అసలు పోను కూడా పోం. ఎందుకు పోవాలి? మాకేం అవసరం? మాకు రైట్ ఉంది, మాకు హక్కు ఉంది, మేము రైట్ ఉంది.
మేము కొనుక్కున్నాము, ట్యాక్సులు కడుతున్నాము, ఇంకా ఎక్కడ పోవాలి? ఇదేమన్నా సరదానా తమాషానా? అయితే చాలా అన్యాయం అండి. ఇంతమందిని, ఇంత 450 ఫ్యామిలీస్, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు, మేము వర్కింగ్ ఉమెన్స్, మేము ఎంత చాలా సఫర్ అవుతున్నాము. ఈ నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. మా సొంత వర్క్స్ చేసుకోవాలా, మేము జాబ్ హోల్డర్స్ అందరం వర్క్ చేసేవాళ్ళం. అటు వర్క్ చూసుకోవాలా, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలా, ఫ్యామిలీ చేసుకోవాలా, ఇవన్నీ మేమందరం లోన్స్ తీసుకున్న వాళ్ళమే. ఇక్కడ ఇల్లు అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఏదో ఒక ఏర్పాటు చేసుకున్నాం. మాకు ఇల్లు కొంచెం ఇంకే ఏదో ఒక 4-5 ఇయర్స్లో రిటైర్ అవుతాము, కొంచెం సేఫ్గా ఉన్నాంలే అనుకునే పిల్లలు కొంచెం స్టడీస్ కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడే. వాళ్ళకు కూడా వాళ్ళు కొంచెం సెటిల్ అవుతారు, మేము కూడా కొంచెం రిలాక్స్ అవుదాము అనుకునే టైంలో ఈయన ఇది బిగిన్ చేసి అసలు చాలా ప్రాబ్లమ్స్ చేస్తున్నాడు. సో ఏదైనా విజన్ ఉన్న మనిషి ఏదో చేస్తారు అని చెప్పి ఆ ఇదితో మనం తీసుకున్నప్పుడు ఆయన మాత్రం ఆలోచించాలి కదా. ఆ లెవెల్లో ఉన్నప్పుడు ఆయన పొజిషన్ ఆయన చూసుకోవాలి కదా, అంత చిన్నతనంగా చేయకూడదు పనులు. సీఎం ప్లేస్లో ఉన్నారు ఆయన ఒకసారి ఆలోచించాలి ఏం జరుగుతుంది ఏంటి, నేనేం చేస్తున్నాను అనేది ఆయన ఒకసారి ఆత్మావలోకనం చేసుకోమనండి. మోటివ్తో పనిచేస్తున్నారు అన్నది స్పష్టంగా అర్థమవుతుందండి ఇది. ఎందుకంటే ఈ ప్రభుత్వం, ఇండియా ప్రభుత్వం ద్వారా కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఇక్కడ కూడా ఒక మినీ ఇండియా ఉందండి ఈ సొసైటీలో. అన్ని రకాల అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు, అన్ని వ్యాపారాలు, వృత్తులు, ప్రొఫెషన్స్ చేసి ఉన్నారు. నేను ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ని, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ వెటరన్. నేను ఇప్పుడు నా వయసు 64 సంవత్సరాలు. దేశం గురించి 15 సంవత్సరాలు పనిచేసి వచ్చాము దేశ రక్షణ కోసం. అలా వచ్చిన మమ్మల్ని తర్వాత నేను రకరకాల వృత్తులు చేసుకుంటూ నా జీవితాన్ని గడిపి 94లో బయటకు వచ్చిన తర్వాత నేను 2007లో నా వచ్చిన ఫైనల్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వేరే లోన్స్ కానీ అన్నీ తీసుకొని ఈ ఇల్లును కొనుక్కున్నాను. ఇది కొనుక్కోవడంలో ప్రత్యేకంగా నేను ఒక 5 పాయింట్లు కన్సిడర్ చేసుకున్నాను. ఏంటంటే నేను ఒక మాజీ సైనికుడిగా ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఈ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూసుకొని ఇక్కడ నాకు రక్షణ దొరుకుతుంది, నా బ్యాలెన్స్ జీవితంలో నేను వీళ్ళ చుట్టూ నా ప్రొటెక్షన్ ఉంటుంది అన్న ఉద్దేశంతో వచ్చాను. అటువంటిది ఈ మినీ ఇండియాని ప్రొటెక్ట్ చేయాల్సిన ప్రభుత్వమే, ఇండియా అని పేరు పెట్టుకున్న గవర్నమెంట్ ప్రభుత్వమే ఇవాళ మాకు రక్షణ లేకుండా చేసింది. ఎంతవరకు సమంజసం అండి ఇది? ఇక ఈ నిరసనలో ప్రత్యేకంగా కనిపించిన అంశం మహిళల భాగస్వామ్యం. రోడ్డుపైకి దిగిన వారిలో సగానికి పైగా మహిళలే ఉండడం గమనార్హం. మహిళలు వంటింటికే పరిమితం కాదంటూ వారు స్పష్టం చేస్తున్నారు. వంటగదిలో గరిట పట్టగలిగిన ఆ మహిళలు అవసరమైతే చేతిలో పెన్ను పట్టి తమ హక్కుల కోసం పోరాడగలమని చెబుతున్నారు. కుటుంబ భవిష్యత్తు, పిల్లల చదువు, వృద్ధుల జీవితం ఇవన్నీ ఈ ఇళ్లకే ఆధారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పేరుతో తమ జీవితాలను అస్తవ్యస్తం చేయొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మహాత్మా గాంధీ చాలా పెద్ద ప్రముఖ మన లీడరు, మన జాతిపిత. కానీ ఆయన స్మారకం కోసం మన ఇల్లు కూలగొట్టేసి మన జీవితాలు పాడు చేసేసి చేయమని డెఫినెట్గా మహాత్మా గాంధీ గారు కోరుకుని ఉండరు. ఇది ఖచ్చితం. ఆయన ఎప్పుడు అహింసో పరమో ధర్మ అన్నారు. అట్లాగే పీస్ఫుల్ కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీబడి అన్నారు. ఆయన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా అందరినీ హింస పెట్టి కష్టపెట్టి ఈ స్మారకం కట్టడం అనేది చాలా అన్యాయం. ఈ విషయంలో మేమేమి ఇల్లీగల్గా ఉండట్లేదు, లీగల్గానే ఉంటున్నాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు more than 15 years we are paying our taxes to the government. It is our right. It is our right for shelter. అది కూడా లేకుండా ఈ ప్రభుత్వం నిరాశ్రయాలను చేస్తుందంటే నమ్మశక్యంగా లేదు. ఒక గాంధీ బొమ్మ కోసము ఇంతమందిని రోడ్డున పడేయవలసి వచ్చిందా? ఇది చాలా అన్యాయము, దారుణము. దీన్ని ఖండించాలి. అందరి సపోర్టు తీసుకుని దీన్ని ముందుకెళ్ళి మేము ఫైట్ చేయదలుచుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే మా బోటి సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఉన్నారు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు దగ్గర 50% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వీళ్ళందరికీ అన్యాయం చేసి ఆయన ప్రజాపాలన అనే పేరుతోటి మమ్మల్ని రోడ్డు మీద పడేయడానికి సిద్ధమయ్యాడు. మేము 11 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి నేను ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ 4 పిల్లల్ని చదివించి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళు దూర ప్రాంతాల్లో బ్రతకడానికి ఉన్నారు. నేను నా భార్య పుట్టిన అనారోగ్య కారణాలు ఉన్నాయి మాకు. మేము మాకు ఇక్కడ ఏంటంటే అందరూ సహకరిస్తారు.
ఇది 425 కుటుంబాలు కావు, ఎంపీఆర్ కుటుంబం. ఈ ఎంపీఆర్ కుటుంబంలో అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఎవరికి ఏ కష్టం వచ్చినా అందరం ఒక దగ్గర చేరి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకుంటాం. If Revant Reddy wants to do something, he has to come to our colony, look at the roads, look at the bridges which are stopped. We don't have proper street lights. We don't even have a proper drainage line. If he wants to do the development, let him do this. And today, if Mr. Mahatma Gandhi would have been alive, he would have not suggested this. He would not have taken the lives of so many people and then wanted to build a statue to be praised and looked by people in the world. We definitely don't want this. Everyone who is sitting here, we want KCR Anna back. We cannot take Revant Reddy as our CM anymore. Because there is no development. In the name of development, there is only demolition. So definitely not required. మేము 2 years నుంచి ఈ మూసీ ఇష్యూ కోసం స్ట్రగల్ అవుతూనే ఉన్నామండి. 2 years నుంచి నిద్ర లేదు మాకు. అండ్ లాస్ట్ టైం కూడా హరీష్ రావు సార్ వచ్చారు, మాకు భరోసా ఇచ్చారు. అబ్బా ఓకే అంతా అయ్యింది కదా అని ఒక 6 months రిలాక్స్ అయ్యేసరికి మరీ వస్తున్నారు, మరి ఏదో ఒక ఇష్యూ ఇలా చేస్తూనే ఉన్నారండి. ఇవాళ మా స్లోగన్ ఏంటంటే డెవలప్మెంట్ విత్ డిగ్నిటీ నాట్ డిస్ట్రిక్షన్. అంటే ఏమంటున్నానంటే నేను మీరు డెవలప్మెంట్ చేసుకోండి బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మా ఇది అని చెప్పి మా ఇల్లులు పోగొట్టుకొని అవి చేసుకునే మాకు ఇష్టం లేదండి. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే అందరూ ఇక్కడ మీరు చూసారంటే నాకు తెలిసిన వరకు ఆల్మోస్ట్ 50% అందరూ ఆడపిల్లలు అందరం బయటకు వచ్చామండి. ఎందుకు వచ్చామండి? మా ఇల్లులు కాపాడుకోవడానికి వచ్చాము. అండ్ వాళ్ళు అనుకుంటున్నారు ఆడవాళ్ళే కదా ఏమైనా చేసుకుంటారు, ఇంటి వంటింట్లో కిచెన్లో ఇది కూరగాయలు అవి చేసుకుంటుంటారని అని అనుకుంటున్నారేమో. మీకు తెలీదు మా ఆడవాళ్ళకి ఎంత పవర్ ఉందనుకుంటున్నారో. మేము కిచెన్లో గరిట పట్టుకొని వంట చేయగలగాము, అలాగే మా చేతిలో పెన్ ఇచ్చారంటే అదే విధంగా ఆర్టికల్ కూడా రాస్తాము, మైక్ ఇచ్చారంటే మీ మీద మేము ప్రొటెస్ట్ కూడా చేస్తాం. మీరు అంత తక్కువ అంచనా చేయకండి. మీరు ఎవ్వరు మా ఇల్లు జోలికి అస్సలు రాకూడదు. మీరు డెవలప్మెంట్ ఏం చేస్తారో చేసుకోండి, మేము కూడా మా అంతవరకు మీకు సహాయం చేస్తాం. బట్ మేమైతే మా ఇల్లులు ఎప్పటికీ ఇచ్చుకోమండి. మీరు ఎలాంటి డెవలప్మెంట్ అంటే చేసుకోండి. అండ్ నేను చెప్తున్నా కదా 2 years నుంచి మేము స్ట్రగల్ అవుతున్నాం. మధు పార్క్ వాళ్ళకి ఎప్పటికీ మా స్టాండ్ ఉంటుంది. అలాగే మా ఇష్యూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా మా కోసం స్టాండ్ చేసుకుంటున్నారు. Staying in MPR Madhu Park Ridge Block B from past 10 years. This is not about only Madhu Park Ridge. If today it is Madhu Park Ridge, tomorrow it could be any community that is flourishing. So my first question to the team who has proposed this Gandhi Sarovar project is, what essential beautification do you identify at the cost of 450 plus family in Madhu Park Ridge and the alongside areas of Madhu Park Ridge? This project is not that so essential that you have to demolish and make 450 families suffer. And I want to question the team, where is the assessment? Where is the assessment that you have conducted mentioning how many livelihood will be at the cost of this project? How the biological impact it is going to bring? Where is the assessment being published that this is the reason we are coming up with this project? Constructing one idol at the cost of so many families is not even a small child will also think. So being in that such a big power, you do not even consider the people who have chosen you. Always remember, if a public can choose you, public can take you off. Government is by the people, for the people. You cannot become a government from the support of people and then go against those people who have chosen you. This is of Osaka, Japan. One highway is going through building. See, highway is going through building means the building was not demolished for the purpose of any public purpose. Building మధ్యలోంచి ఒక హైవే తీసుకెళ్ళిపోయి ఆ బిల్డింగ్ కూడా కాపాడింది, పబ్లిక్ పర్పస్ కూడా సాల్వ్ అయింది. ఇన్ ద సేమ్ వే మన నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన గవర్నమెంట్ అసెంబ్లీలో అదే పాయింట్ రైజ్ చేసి బిల్డింగ్లు కూల్చకుండా మీరు డెవలప్మెంట్ చేయండి అని రిక్వెస్ట్ వాళ్ళకి తీసుకెళ్తారని మా మనవి. థ్యాంక్ యూ. మనం ప్రీవియస్ గవర్నమెంట్లో కూడా చూసాం, ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎంత ఫ్లైఓవర్స్ కట్టారు మీకు అందరికీ తెలుసు. గచ్చిబౌలి ఫ్లైఓవర్ కానీ ఏదైనా కానీ ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. ఇన్ ద సేమ్ వే మీరు గవర్నమెంట్కి ఈ పాయింట్ తీసుకురండి. మధు పార్క్
కానీ ఏదైనా మూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎంత డెవలప్ చేయగలిగితే అంత మంచిదని మీ ద్వారా మేము విన్నవించాలి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ న్యూస్ వచ్చినప్పుడు మేమైతే చాలా షాక్ అయిపోయినామంట. సో చాలా ఫస్ట్ ఎందుకంటే బాధ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మేము లైక్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఇక్కడే ఈ అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం. అందరికీ కూడా ఇక్కడ ఉంటున్న అందరికీ కూడా అట్లీస్ట్ 3 to 4 years అయినా ఉంటుంది మెమొరీస్. సో మేమైతే రెడీగా లేము రావడానికి. యూనో మధు పార్క్రేజ్ ఇచ్చేయాలని మేము రెడీగా లేము, అందుకనే చెప్పడానికి చేసింది. మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు వంటి కార్యక్రమాలను స్వాగతిస్తామని బాధితులు చెబుతున్నప్పటికీ తమ సొంత ఇళ్లను వదులుకోవాలని చెప్పడం అన్యాయమని ఆరోపిస్తున్నారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదంటున్నారు. ప్రాజెక్టు అమలుకు ముందు ప్రత్యామ్నాయాలు, సరైన పునరావాసం, పారదర్శక చర్చలు అవసరమని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.